అందరికీ నమస్కారం అండి. అందరం ప్రతిరోజు రొటీన్గా మన పనులు మనం చేసుకుంటూ ఉంటాము. శరీరానికి ఆహారము, మన వృత్తి ధర్మాలు ప్రతిదీ చేస్తూ ఉంటాం. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో కూడా కాస్త సమయాన్ని నిర్ణయించుకొని మనతో మనం హ్యాపీగా ఉండడానికి, ఉన్నతంగా ఎదగడానికి ఆ ప్రకృతితో మమేకమవుదాము. ఏంటి ధ్యానము, ఏంటి ఆధ్యాత్మికత అనుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి శరీర శక్తి, మానసిక ప్రశాంతత, బుద్ధి వికాసం పెరగటానికి ధ్యానం అవసరం. చిన్న పిల్లల నుంచే అలవాటు చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. ఇప్పుడున్న ఈ పరుగో జీవితంలో ప్రతి ఒక్కరికి కాస్త రిలాక్స్ కావాలి. ఆ రిలాక్స్ నేచర్ నుంచి మనకు అందుతుంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక పవర్ ఏంటో మనకు అర్థమవుతుంది. అనునిత్యము ఇక్కడున్న అల్లకల్లోల నుంచి బయటపడడానికి ధ్యానం అద్భుతంగా ఉపయోగపడుతుంది. మనిషికి మనిషి శత్రువుల్లాగా స్వార్థముతో నిరంతరము కాకుల్లా పొడిచే ఈ సమాజంలో నీతో నువ్వు ప్రశాంతంగా జీవించడానికి ఒక వజ్రాయుధం అవుతుంది ధ్యానం. ఏం తెలిసినా తెలియకపోయినా ప్రతిరోజు కాస్త సమయాన్ని నిర్ణయించుకొని హాయిగా కళ్ళు మూసుకొని కూర్చోవటమే ఆత్మవిచారణ అవుతుంది.